చాలా బాగుంది. ఎన్కేఆర్ మాస్ షో అనుకోవచ్చు. ఈ సినిమా వన్ మ్యాన్ షో అనొచ్చు, కానీ అందరూ చాలా బాగా సాటిస్ఫై చేశారు. హీరోయిన్, హీరో అందరూ. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో వెళ్తుంది, సెకండ్ హాఫ్ ఎనదర్ లెవెల్. బీజిఎం చాలా హైలైట్గా నిలిచింది ఈ సినిమాకి అయితే. అండ్ అలాగే ఈ సినిమా ఎన్కేఆర్ మొత్తం ఫైర్ మీద ఉన్నారు. మొత్తం అభిషేక్ పిక్చర్స్కి నాకు తెలిసి డబ్బులు పెట్టిన డబ్బులు వస్తాయి. అందరికీ నమస్కారం. మరి ఇప్పుడే డెవిల్ సినిమా చూడడం జరిగింది. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా, ఎక్స్పెరిమెంట్ ఏదైనా నందమూరి వారసుల తర్వాత అని అనుకోవచ్చు. ఈ డెవిల్ క్యారెక్టర్లో అయితే కనుక మన కళ్యాణ్ రామ్ గారు అయితే ఇంక వేరే లెవెల్ అనుకో. నిజంగా అది చెప్పవసరం లేదు. కొత్త ఎక్స్పెరిమెంట్స్తో ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మొన్న వచ్చినటువంటి బింబిసారా ఎంత సక్సెస్ అయితే అయిందో, ఈ డెవిల్ మూవీ కూడా అంతే అద్భుతంగా సక్సెస్ అయిందని మనం అనుకోవచ్చు. ఇది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా అభిషేక్ నామా గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈ సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్ళిపోరు. ఖర్చు బాట పక్కన పెడితే ఒక నిర్మాతకు ఉండవలసిన లక్షణాలను కూడా ఈ సినిమాలో ఆయన చూపించారు. కళ్యాణ్ రామ్ గారు కెరీర్లో నిజంగా బింబిసార తర్వాత అంత అద్భుతమైన సినిమాని మనం చెప్పుకోవచ్చు. గతంలో సినిమాలన్నీ పక్కన పెడితే ఈ సినిమా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి ఆ ఫైట్స్ అసలు నిజంగా కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఇలాంటి ఫైట్లు మనం చూడలేదు. ఆ నరుకుడు అసలు ఎప్పుడు చూడలేదు. నరుకుడికి మొగుళ్ళు అంటాడు బాలకృష్ణ, అయితే బాలకృష్ణ మొగుళ్ళగా తయారాడు ఇందులో. ఆ రేంజ్లో ఉంది. అయితే ఇంకో విషయం మనం చెప్పుకోవచ్చు అంటే ఈ 2023 సంవత్సరంలో ఫినిషింగ్లో స్టార్టింగ్లో బాలీబాబు మొదలెడితే కనుక ఫినిషింగ్లో అబ్బాయిని మొదలెట్టాడు. అది జనవరి మన ఓటు తీసుకుంటే డిసెంబర్ మా ఓటు తీసుకున్నాడు అనే రేంజ్లో ముందుకైతే పోయింది. సినిమా అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిజంగా బింబిసార తర్వాత అంత అద్భుతమైన సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఈ సినిమాకి 3 నుంచి 3.5 అయితే వచ్చి 1 మెన్ షో చేస్తాడు మా కళ్యాణ్ రామన్న. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా డెవిల్ మూవీ. ఇంకా సినిమాలో ఏదైనా ఉంది అని చెప్పుకోవడం ఎందుకంటే అసలు ట్విస్టులు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవడు ఊహించినటువంటి ట్విస్టులు. ఒక సినిమా అంటే 1-2 ట్విస్టులు ఉంటాయి, కానీ సినిమా అంటే ట్విస్ట్లో కనపడుతుంది కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ కూడా చాలా అద్భుతం తీసుకున్నాడు. ఇంకా అన్న బింబిసారా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ పడ్డదని చెప్పుకోవచ్చు. నా డెవిల్ అన్న, డెవిల్ ఈజ్ బ్యాక్ అన్న. ఎందుకంటే అసలు అంటే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. ఆ క్లైమాక్స్ సీన్ ఏంటని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. అంటే ఇప్పుడు మనం RRR ఎన్టీఆర్ని చూస్తాం కదా, అంతకు మించి మాస్ ఎలివేషన్స్ ఇచ్చాడన్న. అసలు ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా యుద్ధాన్ని మొత్తం చేసేసిన అసలు నెక్స్ట్ లెవెల్ చూపించారన్న. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ముందుగా చెప్పుకోవాలంటే మన ప్రొడ్యూసర్ గారు అయితే ఎంత ఖర్చు పెట్టారో కనిపిస్తుంది, నాకు అలా కట్టినట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న మన డెవిల్ నుంచి. అంటే ఆయన చూపించినంత స్థాయిలో అసలు స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఫస్ట్ హాఫ్లో అరే అమ్మ ఇదేనా అనుకుంటే, అంటే దానికి మించి సెకండ్ హాఫ్లో చూపించారన్న. ఊచకోత చూపించారనుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే అన్న ఒక ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్ ఉంటుందన్న. దానికి మాత్రం నేను చెప్తున్నా అన్న, రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు సీట్లు చింపేస్తారన్న. అందుకే చెప్తున్నా కదా, రికార్డులు తిరిగేస్తుందన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బీజిఎం ఎవరు కొట్టారో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టారన్న. అంటే ఆ అన్నని చూపించే ఎలివేషన్ సీన్స్లో కానీ బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీకెండ్లో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న డెవిల్. ఆయన ఇందాకనే కళ్యాణ్ రామన్న మూవీ మేము మార్నింగ్ షో చూడడం జరిగింది. సినిమా చాలా బాగుందన్న. యాక్చువల్గా ఏంటంటే మూవీ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మూవీకి కళ్యాణ్ రామన్న ప్రయోగాలు చేస్తూ పోతా ఉన్నాడు. ప్రతి సినిమాకి కూడా వేరియేషన్ యాక్టింగ్ మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ మూవీలో ఏంటంటే అతను ఫిజిక్ వైజ్గా కానీ యాక్టింగ్ లెవెల్ కానీ ఈ సినిమాకి పనిచేసిన బీజిఎం కానీ ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్గా అనిపించినాయి, చాలా బాగున్నాయి. డెవిల్ మూవీ నిజంగా డెవిల్ లాగానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే సంయుక్త మీనన్ అండ్ కళ్యాణ్ రామ్ గారి మధ్య లవ్ స్టోరీ, ఆ ఇన్విటేషన్ అనేది కొంచెం సస్పెన్స్గా కొంచెం వెళ్తూ ఉంటుంది. ఏం జరుగుద్ది అని కొంచెం కూల్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేది అంతా ఓచుకోత అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ ట్విస్టులు ఉంటాయి, ఇంకా మంచి మాస్ ఫైట్లు ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అనేది ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ అనేది నిజంగా ఓచుకోత అన్నమాట. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు సీట్లోంచి లేచి విజిల్స్ మీద వేస్తారు. అలాగే చంద్రబోస్ కోసం ఎంతమంది అయితే తెలుసో, త్రివర్ణనగర్ కోసం కూడా అంతమందికి తెలియాలని చెప్పి ఈ డెవిల్ అనేది ఆయన బయోపిక్ డెవిల్ కింద తీశారు. బట్ కళ్యాణ్ రామ్ గారు ఆ క్యారెక్టర్లో మాత్రం చాలా ఒదిగిపోవడానికి చెప్పాలి. ఒక డిఫరెంట్ యాక్టింగ్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ అయితే చూపించారు. ఇంకా ఓచుగా యాక్షన్ పార్ట్స్ అండ్ ఓచుకోత అయితే చూపించారు. మామూలుగా లేదంటే ఓచుకోత మన సలార్లో ప్రభాస్ ఎంత ఓచుకోతుందో దానికన్నా డబులే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏ కుక్కను కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ప్రతి ఫ్రేమ్లో ఉన్న సెకండ్ హాఫ్లో గూస్ బంప్స్ అన్నమాట. సీన్ అంతా హైలైట్ చేసింది, బీజిఎం కూడా అంతా హైలైట్ చేసింది. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నిర్మాత వీళ్ళు ఎక్కడ కూడా కళ్యాణ్ రామ్ మార్కెట్ మించి మరీ పెట్టారనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సూపర్, చాలా రిచ్గా ఒక మాసి ఓచుకోతను అయితే చూసాం. చాలా అంటే చాలా బాగుంది. మంచి కంటెంట్ ఉంది, ఒక పాన్ ఇండియా కంటెంట్ అన్నమాట ఇది. ఇప్పుడే డెవిల్ సినిమా చూసామండి. చాలా బాగుంది. కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, సంయుక్త మీనన్ యాక్షన్ కానివ్వండి, మాలవిక చాలా లిమిటెడ్ రోల్ ఈ మూవీలో చేసింది.
ఈ సినిమా మనకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా చాలా ఎలా ఉంటుందని అంటే మనకి అలా కూల్గా ఉండిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది, అలాగే ట్విస్టులు ఉంటాయి, అలాగే ఎలివేషన్ సీన్స్తో పాటు మనకు కావాల్సిన మాస్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. మాస్ ఆడియన్స్ ఎవరైతే అంటే మాస్ ఆడియన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ కానివ్వండి వాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. పోయిన మనం చూసిన సినిమా బింబిసారా ఏదైతే చూసామో అంతకు మించి ఇంకా దీంట్లో కూడా చాలా సీన్స్ మనకు కావాల్సిన ట్విస్టులు కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, ఇంటర్వెల్ కానివ్వండి, ఇంట్రడక్షన్ కానివ్వండి, కళ్యాణం లుక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా 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 బాగుంది. మనము వీకెండ్ ఫ్యామిలీతో చూసే సినిమా కూడా ఇది, ఎవరు డిసప్పాయింట్ గారు, చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు. డెవిల్ మూవీ చూడడానికి వచ్చామన్న, చాలా బాగుంది, చూడొచ్చు మరి చూడొచ్చు 100% పక్కన. ఫైట్ సీన్స్ అంటే వచ్చేసి అన్న మనకు ఇంటర్వెల్ వెనుకకు చాలా బాగుంది అన్న ఫైటు. మళ్ళా లాస్ట్ మూమెంట్లో సముద్రం కూడా చాలా బాగా తీసారు ఫైట్ అన్న. హీరో సూపర్ యాక్ట్ చేశారన్న, కళ్యాణ్ రామ్ బాగా చేశాడు.